ఉన్నాయి అక్కడ. ఓకే, ఒకటి రెండేంటంటే పోస్ట్ ఆఫీసుల్లోనే ఈ ఓటు కొంతమంది ఈ ఓట్స్ ఉంటాయి కదా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోస్ట్ ఆఫీసుల్లోనే ఆపేశారు అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. ఒకటి ఓట్ల మెజారిటీతో రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి ముందంజలో ఉన్నారు. ఓకే, పోస్టల్ బ్యాలెట్లు ఇదంతా కూడా పోస్టల్ బ్యాలెట్ 9 వరకు పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలి మనం. పోస్టల్ బ్యాలెట్ కావాలి వైసీపీ అభ్యర్థి ఆధిక్యం. ప్రతాప్ రెడ్డి ఆధిక్యం వచ్చిందంటే అదొక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. అంటే మీరు చెప్పినట్టుగా అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు చేసినటువంటి ప్రక్రియ నిజమే అంటారా? అది ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క ఓటుకి 10 నుంచి 20 వేల రూపాయలతోటి కొన్నారు అని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు తీసుకొని అయినా సరే ఉద్యోగులు జనరల్గా ఏంటంటే కొంత విఘ్నత ప్రదర్శించి వాళ్ళు ఓటు వేస్తారనేది ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. సో కాబట్టి సర్వేల్లో కూడా కావాలి కొంచెం టైట్ ఫైట్ అని కొన్ని రోజులు, తర్వాత ఓడిపోతారని కొన్ని రోజులు అలా వచ్చింది. అయితే అక్కడ ఏంటంటే గ్లాస్ గుర్తుతోటి అక్కడ సుధాకర్ అని అతను పోటీ చేశారు ఇండిపెండెంట్గా. గ్లాస్ గుర్తు అంటేనేమో అది జనసేన పార్టీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఆదిమూలపు సురేష్ వీళ్ళిద్దరు కూడా వెనకంజలో కొనసాగుతూ ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా క్లీన్ స్వీప్ దిశగా టీడీపీ అడుగులు వేస్తూ ఉంది. దీన్ని ఏమంటారు సార్? సో వాస్తవంగా అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఖర్చు పెట్టినంత రాష్ట్రంలో ఎవరు ఖర్చు పెట్టి ఉంటారు అనేది వినిపిస్తుంది న్యూస్. మామూలుగా ఖర్చు విషయంలో దాదాపు ఆదిమూలపు సురేష్ వాళ్ళ చేత పెట్టించాడని వచ్చింది. వైసీపీకి బలమైన స్థానాల్లో ఎదురుగాలైతే వీస్తూ ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ముందంజలో కొనసాగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఆదిమూలపు సురేష్ వీళ్ళిద్దరూ కూడా వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మేడం దుర్గావట్లమణి గారు ఏమంటారు? అదే చెప్తున్నామండి. ఇప్పుడు ఇంక మనం 9 దాటాక వాటికి వెళ్దాం. ఇప్పుడు ప్రకాశం ఎప్పుడైతే ఇదైందో ఇక్కడ ఆదిమూలపు సురేష్ డబ్బులు తను ఖర్చు పెట్టకుండా కింద వాళ్ళ చేత ఖర్చు పెట్టించాడని ఒక మాట కూడా వచ్చింది కదా. సో దానికి ఇది సంకేతాలు అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళంత ఖర్చు పెట్టినా కూడా ఓడిపోయారు. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా అసలు బాలినేని అయితే ఎంత ఖర్చు పెట్టాడో మనకు తెలియదు. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ లో మీరు కావాలి అభ్యర్థి ఏదైతే చెప్పారో దాని మీద రీపోలింగ్ అడగాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే అది మనం వదలాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఆయన ఓటు ఆయన వేసుకోలేదు.